సిక్స్త్ నుంచి 10th వరకు సైన్స్ టీచర్స్గా ఉంటూ టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ వీడియోస్ అనేటి. ఒకవేళ లాస్ట్ వీడియోస్ కూడా మీరు చూడకపోతే చూసేయండి. మీకు బయాలజీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కంటెంట్కి సంబంధించి మనకి బాటనీ వస్తుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ బాటనీ అంతా కంప్లీట్ అయింది. సెకండ్ ఇయర్ బాటనీకి సంబంధించి మనం ఇప్పుడు టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. అందులో కూడా మనకి ఫస్ట్ 3 లెసన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. 4th లెసన్ ఉన్నత మొక్కలలో కిరణజన్య సంయోక్రియ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. అయితే ఎవరైతే ఇప్పుడు 6th నుంచి 10th వరకు మనకి ప్రైవేట్ సెక్టార్స్లలో టీచర్స్ వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇంటర్మీడియట్ సిలబస్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఎవరికైనా అర్థం కాకపోయినా కమెంట్ సెక్షన్లో చెప్పండి, దాన్ని మళ్ళీ అర్థమయ్యేటట్లు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చూస్తే మనకి ఈ ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియకి సంబంధించి ఆల్రెడీ 2 వీడియోస్ చేశాము, అవి చూసేయండి. ఇప్పుడు 3rd పార్ట్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే కాంతి చర్య అంటే ఏంటి, వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. అయితే కిరణజన్య సంయోగక్రియ అనగానే మనకేం గుర్తొస్తుంది? ఒక మొక్కలో మనకి ఎక్కడ జరుగుతుంది ఫోటోసింథసిస్ అనేది? లీఫ్లో జరుగుతుంది. లీఫ్లో కూడా మనకి ఎక్కడ జరుగుతుంది? హరిత రేణువులో జరుగుతుంది. ఆ హరిత రేణువు యొక్క నిర్మాణం ఒకసారి చూసేయండి. మనకి ఇక్కడ ఎన్ని పొరలు ఉన్నాయి? 2 త్వచాలు ఉన్నాయి, బాహ్య త్వచం, అంతర త్వచం. ఈ లోపల ఉన్న ఈ ఖాళీ స్పేస్ని మనం ఏమంటామంటే ఆవర్ణిక. ఈ ఆవర్ణికని మనం స్ట్రోమా అని కూడా పిలుస్తాం అనమాట. ఆవర్ణికలు మనకి ఉన్నాయి కదా, వీటిని మనం ఆవర్ణిక పటలికలు అంటాం. ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మనం గ్రానా అంటాం. ఒక్కొక్క దాన్ని థైలకాయిడ్ అంటాం, మొత్తాన్ని కలిపి గ్రానా అంటాం. అక్కడక్కడ మనకి రైబోజోములు కూడా కనిపిస్తాయి. అంటే హరిత రేణువులో మనకి కనిపించే వివిధ కణాంగాలు ఏమైనా ఉన్నాయంటే అవి రైబోజోములు అనమాట. అలాగే లిపిడ్ చుక్కలు ఇవన్నీ ఉన్నాయి. అంటే క్లోరోప్లాస్ట్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది? మనకి హరిత రేణువు అనేది పత్రంలో కనిపిస్తుంది, అంటే లీఫ్లో కనిపిస్తుంది. లీఫ్ తయారవ్వాలంటే మనకి ఏమవుతాయి? ఒక కణం అనేది విభజన చెంది కణజాలంగా మారి అవయవమైన పత్రం అనేది ఏర్పడుతుంది. అంటే కణంలో ఉండే భాగం అనమాట ఈ ఏంటి మనకి హరిత రేణువు అనేది. ఈ హరిత రేణువులో కూడా మనకి ఇంకొక కణాంగం ఉంది, అదే రైబోజోములు. హరిత రేణువులో ఉండే కణాంగం పేరు చెప్పమంటే మనం ఏం చెప్పచ్చు? రైబోజోములు అంటాం. ఇది దీని స్ట్రక్చర్. మనం ఇప్పుడు కిరణజన్య సంయోగక్రియ ఎక్కడ జరుగుతుంది, ఎన్ని వర్ణ ద్రవ్యాలు పాల్గొంటాయి, వాటన్నిటి గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నామంటే కాంతి చర్య. అసలు ఈ కాంతి చర్య అంటే ఏంటి, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. మనందరికీ తెలుసు ఫోటోసింథసిస్ అనేది ఏ టైంలో జరుగుతుంది? సన్లైట్ ఉన్నప్పుడు జరుగుతుంది. అంటే సన్లైట్ అంటే ఏంటి? అక్కడ కాంతి సమక్షంలో, సూర్యకాంతి సమక్షంలో మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. అది ఎలాగంటే మనకి ఏవైతే ఈ పిగ్మెంట్స్ పార్టిసిపేట్ చేస్తుంటాయో ఈ ఫోటోసింథసిస్లో అవేంటంటే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అనమాట. ఇవే ఫోటోసిస్టమ్ 1, ఫోటోసిస్టమ్ 2. ఈ 2 వీటిని కనుగొన్న క్రమంలో నామీకరణ చేశారు. అంటే వాటి పేరు అనేది ఎట్లా పెట్టారు? మనకి ఫస్ట్ ఏదైతే కనుగొన్నారో దాన్ని ఫోటోసిస్టమ్ 1 అని, తర్వాత కనుగొన్న దాన్ని ఫోటోసిస్టమ్ 2 అని కనుక్కున్నారనమాట. కానీ ముందు ఏది జరుగుతుందంటే మనకి ఫోటోసిస్టమ్ 2 జరుగుతుంది, తర్వాత ఫోటోసిస్టమ్ 1 అనేది జరుగుతుంది. అయితే మనకి ఇప్పుడు ఈ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్ అనేవి ఏంటంటే మనకి ఇక్కడ మనకి ప్రోటీన్ బంధితమై ఉంటాయి. అంటే వందల సంఖ్యలో మనకి పిగ్మెంట్స్ అనేటివి ఉంటాయన్నమాట. అంటే క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అనేటివి వందల సంఖ్యలో ఉంటాయి. అలా అన్నీ కలిసి ఉండేదాన్ని మనం ఏమని పిలుస్తామంటే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అని పిలుస్తాం. అంటే ఫర్ సపోజ్ ఈ ప్లేస్లో మనకి వందల సంఖ్యలో పిగ్మెంట్స్ ఉన్నాయనుకోండి, వర్ణద్రవ్యాలు. ఈ ప్లేస్ని మనం లైట్ హార్వెస్టింగ్ సిస్టమ్ అంటాం. అంటే మనకి సన్లైట్ అనేది ఇక్కడికి వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, అంటే తీసుకునేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైతే కాంతిని శోషిస్తుంటాయో వాటిని మనం యాంటీనా అని పిలుస్తాం. ఏవైతే కాంతిని తీసుకుంటాయో దాన్ని మనం ఏమని పిలుస్తాం? యాంటీనా అంటాం. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అంటే కాంతిని శోషించే వాటిని మనం ఏమని పిలుస్తాం? యాంటీనా అంటాం. కానీ పిగ్మెంట్స్ అన్నీ ఉంటాయి, అన్నీ కలిసి ఉండే వాటిని మనం లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అని పిలుస్తాం. అంటే ఏంటంటే ఇక్కడ మనకి పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి. పిగ్మెంట్స్ అంటే క్లోరోఫిల్ పిగ్మెంటే అనుకోండి, క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటాయి. ఈ పిగ్మెంట్స్ ఏం చేస్తాయి? సన్లైట్ని ఇవి తీసుకోగలుగుతాయి. ఏవైతే తీసుకుంటాయో వాటిని మనం యాంటెనా అంటాం. ఇప్పుడు ఈ సన్లైట్ అనేది ఈ సన్లైట్లలో కూడా మనకి 680 నానోమీటర్స్, 700 నానోమీటర్స్ ఇలాంటి రేంజ్లో మాత్రమే, అలాంటి సన్లైట్ని మాత్రమే ఇవి యాక్సెప్ట్ చేస్తాయి. ఏవైతే యాక్సెప్ట్ చేస్తాయో వాటిని మనం యాంటెనా అంటాం.
మనకి రకరకాలుగా వివిధ తరంగ దైర్ఘ్యాలు 680 అవ్వచ్చు, 700 అవ్వచ్చు, 120 అవ్వచ్చు, ఇట్లా ఏవైనా అవ్వచ్చు. కానీ పర్టికులర్గా ఉండే వాటి వద్ద మాత్రమే మనకి ఆ సన్లైట్ని ఇవి తీసుకుంటాయి. అయితే మనకి చూసుకుంటే మనం ఇప్పుడు ఏమన్నాం, ఈ ఎల్హెచ్సిలో మనకి ఏమేమి ఉంటాయి, PS2 ఉంది, PS1 ఉంది. వీటి పేరు ఫస్ట్ ఏదైతే కనుగొన్నారో దాని ప్రకారం పెట్టారు. అంటే ఫస్ట్ దీన్ని కనుగొన్నారు, తర్వాత దీన్ని కనుగొన్నారు కాబట్టి ఇలా పెట్టారు. కానీ స్టార్టింగ్ మనకి ఏది జరుగుతుంది, PS2 జరుగుతుంది, తరువాతనే PS1 అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి చర్యా కేంద్రకాన్ని ఏర్పరిచేది ఏంటంటే వీటిలలో క్లోరోఫిల్ ఏ, ఈ పిగ్మెంట్ అనమాట. ఈ పిగ్మెంట్ మనకి ఏం చేస్తుంది, చర్యా కేంద్రకాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఇది PS1లో ఎంత రేంజ్ ఉండాలంటే దీనికి 700 నానోమీటర్స్ వద్ద మాత్రమే, ఈ తరంగ దైర్ఘ్యం వద్ద మాత్రమే అది ఏం చేస్తుంది, కాంతిని శోషిస్తుంది. PS1లో మనకి 700 నానోమీటర్స్ దగ్గర మాత్రమే కాంతిని శోషిస్తాయి. అయితే PS2లో మాత్రం మనకేమవుతుంది, 680 వద్ద మాత్రమే, 680 నానోమీటర్ దగ్గర మాత్రమే అది కాంతిని శోషించగలుగుతుంది. PS1 అయితే 700 నానోమీటర్ వద్ద కాంతిని శోషిస్తుంది. PS2 అయితే 600 నానోమీటర్ల వద్ద కాంతిని శోషిస్తాయి. ఇదనమాట కాంతి చర్య అంటే ఇక్కడ చూడండి ఒకసారి, కాంతి శోషణ, నీటి విచ్ఛిన్నం, ఆక్సిజన్ విడుదల, ATP, NADPH వంటి అధిక శక్తివంతమైన రసాయనిక మాధ్యమ పదార్థాలు ఏర్పడడంలో కాంతి చర్యలు లేదా కాంతి రసాయనిక చర్యల దశలో ఇమిడి ఉంటాయి. అంటే ఇప్పుడు మనం కాంతి చర్య అంటున్నాం కదా, ఈ సన్లైట్ ఎక్స్పోజర్ అయినప్పుడు మాత్రమే మనకి H2O వాటర్ మాలిక్యూల్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఆక్సిజన్ విడుదల అనేది మనకి కాంతి కావాలి, ఈ నీటి విచ్ఛిన్నం జరిగితేనే కదా మనకు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి నీటి విచ్ఛిన్నం, ఆక్సిజన్ విడుదల, ATP, NADPH వంటి అధిక శక్తివంతమైన రసాయనిక మాధ్యమ పదార్థాలు ఏర్పడటం అనేది మనకి ఈ చర్యలలోనే జరిగి ఉంటాయి. అయితే వీటిలలో మనకు ఉండేటేంటి, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్ అనేటివి 2 ఉంటాయి, PS1, PS2. ఫస్ట్ దేన్ని కనుగొన్నారు, PS1ని కనుగొన్నారు, నెక్స్ట్ PS2ని కనుగొన్నారు. కానీ అందుకనే PS1, PS2 అని పేరు పెట్టేశారు. కానీ ఫస్ట్ జరిగేది ఏంటి, మనకి PS2 680 నానోమీటర్స్ దగ్గరనే కాంతిని శోషిస్తాయి, కాంతిని తీసుకుంటాయి క్లోరోఫిల్ ఏ అనేది. నెక్స్ట్ PS1 అనేది 700 నానోమీటర్స్ దగ్గర కాంతిని శోషిస్తాయి. ఏవైతే కాంతిని శోషిస్తాయో వాటిని మనం యాంటెనా అంటాం. అన్ని పిగ్మెంట్స్ కలిసి ఉండే వాటిని మనం లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్, అంటే అవన్నీ తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి, కానీ ఏ నానోమీటర్ వద్ద తీసుకుంటాయి అనే దాన్ని బేస్ చేసుకొని ఈ కాంతి చర్య అనేది ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు ఈ టాపిక్ని డిస్కస్ చేసామన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో మీకు ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే అడగండి. ఇక్కడ చూడండి, ఈ ఫోటాన్ అంటే సన్లైట్ అనమాట. ఈ సన్లైట్ అనేది ఏవైతే తీసుకుంటున్నాయి వీటిలలో ఏవైతే యాంటెనాస్ ఉంటాయి, 700 నానోమీటర్స్ తీసుకునేటి, 680 నానోమీటర్స్ దగ్గర రియాక్ట్ అయ్యేటి, ఆ యాంటెనాస్ అనేటివి తీసుకుంటాయి. తీసుకొని ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.